హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బానే ఉన్నాము. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈ రోజు వీడియో ఏంటంటే సెకండ్ డే వీడియో అండి. నిన్నే స్టార్ట్ చేశాను నేను. ఈ రోజు ఏంటంటే రసం అందరికీ తెలిసిందే. రసం ఒకటి, వంకాయ కూర ఒకటి చూపిద్దాం అని చెప్పి రెడీ చేశాను అంతాను. అయితే ఫస్ట్ గా అదే రసం పెడుతున్నాను. రసం అంటే అదేలేండి. రసంలో వేయవలసినవి కొంత మీకు అన్ని తెలిసే ఉంటాయిలేండి. పసుపు, ఉప్పు, నెక్స్ట్ చింతపండు, కరివేపాకు, అందులో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచేసి వేసి టమాటా పండు వేస్తే టేస్ట్ చాలా బాగొస్తది. పోపు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగువ కూడా వెయ్యాలి అందులో. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయ పోపు వేస్తే చాలా టేస్టీగా ఉంటది రసం. అది స్పెషల్. ఇంకా వేసుకోవాలంటే జీరా పౌడరు, నెక్స్ట్ ధనియా పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు అందులోనే. అన్ని కలిపితే చాలా బాగుంటుంది రసం. బెల్లం కూడా వెయ్యాలి. మర్చిపోయాను, బెల్లం కూడా వెయ్యాలి అందులో. అది అయిపోయింది. రైస్ కుక్కర్ లో నేను రైస్ చేస్తాను. ఎక్కువ ఎలక్ట్రికల్ దాని మీదే చేస్తానండి. నేను గ్యాస్ తక్కువ వాడతాను. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవుతున్నది రసం అవుతున్నది. అందులో అది దంచి వేసేసాను. ఆ అదనమాట. అయితే మీరేం చేశారండి ఇంట్లో వంటలు? అది అవును, కామెంట్స్ ఇవ్వండి నాకు. ఎందుకంటే ఎప్పుడు కామెంట్స్ పాజిటివ్ అయినా పర్వాలేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు, కానీ కామెంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఒక ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఆ నెగిటివ్ కామెంట్ లోంచి మనం ఎందుకు అలా అయిందా అని చెప్పి దాన్ని పాజిటివ్ కింద మార్చుకుని నెక్స్ట్ వీడియో దగ్గర నుండి పాజిటివ్ గా చేయొచ్చు అన్నమాట. అందుకని నేను కామెంట్ పెట్టమంటున్నాను. ఎవరు చూస్తే వాళ్ళు కామెంట్ చేయండి. అది బాగుంటే బాగుంది, బాగోలేకపోతే ఇలా ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఏదో ఒకటి పెట్టండి. ఎందుకంటే పెట్టడం వల్ల తెలుస్తుంది ఆ వీడియో ఎలా వచ్చింది అన్నది. మనకంటే కూడా బయట చూసే వాళ్ళకే తెలుస్తుంది బాగా. ఇప్పుడు అదే రసంలోని ఆవాలు, జీలకర్ర, ఇంగువ. అది ఇంగువ కూడా స్మార్ట్ బజార్ లో తీసుకోండి. ఇంగువ వాళ్ళ స్మార్ట్ బజార్ రిలయన్స్ వాళ్ళది. అది ఇంగువ చాలా బాగుంటుందండి. అది ఇంగువ మంచి స్మెల్ వస్తుంది చిన్నది వేసినా సరే. అది తీసుకోండి, అందులో చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఇంగువ వాడతానండి. చాలా వరకు అన్నింటిలో వాడతాను. చట్నీస్ లో వాడతాను, రసంలో వాడతాను, సాంబార్ లో వాడతాను, కొన్ని కర్రీస్ లో వాడతాను. నాకు చాలా అలవాటు అది. అది నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన వెంటనే వంకాయ కూర ఇండక్షన్ 1000 లో పెట్టానులేండి. అది కూడా అవుతుంది. నిన్న వీడియో నిన్న వీడియో చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ ఏం పెట్టలేదండి. నాకు ముందు కావాల్సిన కామెంట్స్. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా. ఏమైనా అందులో నెగిటివ్ పాజిటివ్ ఉంటే అవి తెలుసుకోవచ్చు కదా. అందుకోసం అని నేను కామెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అది ఎలా ఉంది అన్నదానికంటే ఇంట్లోనే కదా అని అలా చేస్తున్నాను. డ్రెస్ అది, శారీ అది నేను తక్కువ అండి కట్టుకోవడం. ఎక్కువ చుడిదార్సే వాడతాను. నేను డ్రెస్సులు చాలా తక్కువ, డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటాను. శారీస్ అయితే చాలా ఉన్నాయి. 2 సంవత్సరాలు కట్టినా కూడా తరగనన్ని శారీస్ ఉన్నాయి. కానీ కట్టుకోనండి. నాకు ఎందుకు ఇష్టం ఉండదు శారీస్. అన్కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు వంకాయ కూర చేద్దాం. అదేంటంటే అందులో ఫస్ట్ ఆయిల్ వేసి, ఈ వంకాయ ముక్కలు కూడా మీకు తెలిసిందే కదా, కొద్దిగా పాలు, ఉప్పు వేసి మనం తరిగిన ముక్కలు అందులో వేస్తే కండ రాకుండా అవి చక్కగా తెల్లగా కూర టేస్టీగా బాగా వస్తుంది. నీలం వంకాయలే తీసుకున్నాను. అవి కూడా స్మార్ట్ బజార్ లోనే తీసుకున్నాను. నేను ఎప్పుడు కూరలన్నీ స్మార్ట్ బజార్ లోనే తీసుకుంటాను. ఇది వంకాయ ముక్కలు నిలువుగా ఇలా తరుక్కుని ఆయిల్ వేసి అందులో ఇది వేసి ముక్కలన్నీ వేసాక కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి చింతపండు మగ్గు తీసుకోవాలండి. చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఆ వాటర్ ముక్కలు ముగ్గే వరకు పొయ్యాలన్నమాట. దాంతో చింతపండులోని అది బాయిల్ అవుతుంది. ఆ తర్వాత కొంత బాయిల్ అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టి మళ్ళీ నూనె వేసి కొంతసేపు వేయించాలి. అది కొద్దిగా ఉప్పు తక్కువ అవ్వచ్చు, అందుకని ఉప్పు కొద్దిగా వేసి వేయించాలన్నమాట. వేయించిన తర్వాత మనం మెంతి పొడి ఆడి ఉంచుకుంటాం. మెంతి పొడి అన్నది ఎలా తయారు చేస్తారు అంటే, నేను ఏదో ఇప్పుడు అదొక వీడియో చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ చెప్తున్నాను. మెంతి పొడిలో ఏంటేంటి వేస్తామంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, మెయిన్ మెంతి పొడి అన్నాను కాబట్టి మెంతులు. అలానే బాగా ఎక్కువ కాదు, మెంతులు.
ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసి బాండీలో వేచిచ్చి అవి పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఇష్టపడితే వేరుశనగ పలుకులు కూడా అందులో వేసుకోవచ్చు. ఆ బాండీలో వేసి ఇవన్నీ కొద్దిగా ఎర్రగా దోరగా వేచిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అది మెత్తగా కాకుండా కొద్దిగా కా ఏంటి పప్పులు కనబడేటట్లు లైట్ గా అలా ఆడుకుని ఉంచుకుని ఈ కూర ఉడికిన తర్వాత అది మనం వేసి దింపేసుకోవడమేనండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొద్దిగా వేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే కారం వేసుకోవాలంటే అన్ని పొడిలో ఉంటాయి. కాకపోతే ఇంకా కావాలనుకునే వాళ్ళకి వేరేగా వేసుకుంటే సరిపోతుంది. ఇది నాకొచ్చిన వంట. కానీ ఇందులో ఒక లిటిగేషన్ ఉంది. ఏంటంటే ఇదే కూర సేమ్ నేను అప్పటికప్పుడు నేర్పించాను మా హస్బెండ్‌కి. అప్పటికప్పుడు నేర్పించిన కర్రీకి ఈటీవీ ప్రోగ్రామ్‌లో ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ కర్రీకి. ఆయనకి 2500 గిఫ్ట్ వౌచర్ ఇచ్చారు. కళాంజలి వాళ్ళది. నాకేమో నేను చెప్పాను కదా! డిషెస్ ఇచ్చారండి. కిచెన్ డిషెస్. పెద్దవే ఇచ్చారు. పెద్ద సైజే ఇచ్చారు. నేనేంటంటే అరటికాయ తాలూకు దూట ఉంటుంది కదా! వైట్‌గాను ఆ దూట పచ్చడి చేశాననమాట. వాళ్ళు అదే నాకు సెలెక్ట్ చేశారు. నేను అదే చేశాను. తనకి ఇదే కర్రీ నేర్పించాను నేనక్కడ. ఈటీవీ అక్కడ లోపల షూటింగ్ అయ్యే ప్లేస్ లోనే అక్కడ నేర్పించాను. ఆయన వెంటనే చేసేసారు. ఈ కర్రీ పౌడర్ కూడా అక్కడే తయారు చేసి చూపించారు. దీనికే వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. చాలా వచ్చిందని. అందుకని ఈ కూరకు స్పెషల్ ఉంది. నా హస్బెండ్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న కర్రీ ఇది. మరి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఎలా వస్తుంది, ఎలా ఉంది అన్న విషయం. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మాటలుంటాయండి. అది అయ్యి వార్చేస్తే, వాటర్ తీసేస్తే పొయ్యి మీద పెట్టి పౌడర్ జల్లేస్తే అయిపోయినట్లాగే కదా! ఏదోటి చేయాలి కదండీ! అందరికి వచ్చిన వంటలైనా సరే యూట్యూబ్ అనగానే వంటలకి ప్రత్యేకం. మిగతా అన్నీ పెడతారు. కానీ వంటలనగానే ఒక ప్రత్యేకత ఉంది కదా! అందుకని చెప్పి నేను గూడా చేద్దాము. ఆ నీళ్లు వార్చేసిన తర్వాత కర్రీ అండి. చింతపండు నీళ్ళల్లో ఉడికిన కర్రీ అది. అది నూనె వేసి కొద్దిగా మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలన్నమాట. లైట్‌గా ఉన్న వాటర్ అంతా అయిపోయేటట్లా ఫ్రై చేసిన తర్వాత పౌడర్ జల్లాలి అందులో. అదే మెంతి పౌడర్ ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఆ పౌడరే. చాలా బావుంటుందండి పౌడర్. నేనేదో చెప్పడం వీడియో కోసం చెప్తున్నానని కాదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ అండి ఇది. ఆయనకి పాపం నేను ఏ వంట చేసినా గూడా ఇష్టమే ఆయనకి. నేను ఏ వంట చేసినా కూడా అంత ఇష్టం. మాది లవ్ మ్యారేజ్ కూడా అంతే. అది గూడా చెప్తున్నాను. మాది లవ్ మ్యారేజ్ చాలా ఇష్టపడి చేసుకున్నాం ఇద్దరూను. ఇద్దరికీ అంత ఇష్టం ఒకళ్ళంటే ఒకళ్ళకి. అది నెక్స్ట్ ఏంటంటే ఈ పౌడర్ జల్లిన తర్వాత ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. కారం సరిపోదనుకుంటే కారం వేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనం పౌడర్‌లో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఇందులో తగ్గించినా కూడా పర్వాలేదు. అందులో ఉంటుంది కాబట్టి. పౌడర్ ఇంకొద్దిగా వేసుకుంటున్నాను సరిపోదనేసి. ఈ కూర తాలూకు మహత్యం అంతా కూడా పౌడర్‌లోనే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమందికి తెలిసే ఉంటుందిలెండి. ఈ కర్రీ కూడా తెలియకుండా ఉండదు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నానేమో కొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే చేయగా వీడియో మనకే తెలుస్తుంది కదా! ఏంటి మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఎలా వీడియో తీయాలి? ఇవన్నీ కూడా చేయగా వస్తాయి. ఇప్పుడు చంటి పిల్లలు పుట్టిన వెంటనే అన్నం తినేయలేరు కదండీ! 7 నెల, 8 నెలలు వస్తే అన్నప్రాసన అయితే గాని వాళ్ళకి అన్నం పెట్టలేం. అలాగే స్టార్టింగ్‌లో ఏదైనా కొత్తగానే ఉంటుంది. అందుకని మీరు నాకు సపోర్ట్ చేయండి చాలు. ఇంకేం అక్కర్లేదు. నేనేదో డబ్బుల కోసమో, దేనికోసమో పెట్టలేదండి. నాకు కావాల్సింది కేవలం పాపులారిటీ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే పబ్లిసిటీ 2. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఈ పని చేయడం. అంతకంటే ఇంకేం లేదు. నా మొహం కొంచెం సీరియస్‌గా ఉంటే ఏమనుకోకండి. చిన్న మనసు బాలేక అలాగనింది. దానికోసం ఏమనుకోకండి. ఉంటానే. బాయ్ అండి. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాలి అందరూ గూడా మరీ చెప్తున్నాను. ఉంటాను. బాయ్ అండి.